ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలిసి వస్తుందంటారు? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. బహుళ తృతీయ శనివారము, శతభిష నక్షత్రము, శోభన యోగము, వణజీకరణంతో స్టార్ట్ అయ్యింది ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖు. అలాగే తిథివార నక్షత్ర యోగకరణాలతో పాటు గ్రహ సంపత్తి కూడా మనకు తెలుసున్నది. దీన్ని అనుసరించుకుని కన్య రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని ఏ రకంగా ఉన్నది అన్నది చూసుకోవాలి. కన్య రాశి వారి మీద శనిగ్రహ దృష్టి ఉంది. కన్య రాశికి ఆధిపత్యాన్ని వహించిన బుధుడికి శని మిత్రుడు, శత్రువు కాదు. మిత్రుడు అయినందువల్ల యోగదాయకమైన ఫలితాలే వస్తాయి. సంపూర్ణమైన యోగదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే ఈ కన్య రాశి వారిలోని ముఖ్యంగా చెప్పుకోవలసిన తోటి కోడళ్ళు అనేవారు ఉంటారు. కుటుంబ పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలు అన్నవి పోయినాయి, ఎప్పుడో పోయినాయి, ఎక్కడో ఉండేది. తోటి కోడళ్ళు అన్నదంటే ఒక తోటికోళ్ళు అమెరికాలో ఉంటుంది, ఒక తోటికోళ్ళు విజయనగరంలో ఉంటుంది. అమెరికాకి విజయనగరానికి సంబంధం లేదు, కానీ ఆస్తి తగ విధానాల్లో వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా కొన్ని వివాదాస్పదమైన స్థితులు వస్తున్నాయి కన్యరాశి వారికి. ఈ వివాదాస్పదమైన పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇక్కడ నలిగిపోయేది ఎవరు? వాళ్ళ భర్త లేక భర్త తండ్రి, మామగారు అవుతారు. వీళ్ళు నలిగిపోతారు. అటు చెప్పలేడు, ఇటు చెప్పలేరు, మీమాంసభరితమైన పరిస్థితిలో ఉంటారు. అటువంటి స్థితిగతులు ఈ యొక్క రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలోని సంప్రాప్తంగా ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. చిలికి గాలివాన అవుతుంది. ఎందుకు? గొడవలతో మనకెందుకు? మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా చేసుకుంటే అన్నీ మంచిగానే జరుగుతాయి, తప్పదని తెలియదు. ఈ తోటి కోడళ్ళ విషయంలోనే ఎందుకు చెప్పారండి? అక్క చెల్లెలు అవుతారు కదా, అక్క చెల్లెళ్ళే, కానీ ఎక్కడో ఉన్న అక్క, ఎక్కడో ఉన్న చెల్లి, వీళ్ళు ఒక బంధం ఏర్పడింది కాబట్టి వీళ్ళు తోటి కోడలుగా ఉండి అక్క చెల్లెలుగా మారారు. కానీ అక్క చెల్లెళ్ళకు ఉన్నంత అనుబంధ విధానం వీళ్ళకు ఉండదు. బయట కుటుంబీలకి అనుబంధం ఎలా వస్తుంది? ఎంత ఉన్నా అక్క అది చూసా, నాకంటే మంచి చీర కట్టుకుంది, అబ్బో ఈవిడ నాకంటే మంచి హారం పెట్టుకుంది అనే భావాలు వస్తుంది. అటువంటి విధానంలో నలిగింది ఎవరో? మీ తమ్ముడు గారిని చూడండి, ఎంత బాగా చూసుకుంటున్నాడో, మీరు ఉన్నారు ఎందుకని వీడు వెళ్ళిపోతారు. అటువంటి గొడవలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో. చిలికి గాలి వాళ్ళని అయితే వద్ది అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు. కన్యరాశి వారికి ఈ యొక్క ఇంటిలో ఉన్న ఆడవారి వలన ఇబ్బందికరమైన స్థితిని పొందడము, కోర్టు వ్యవహారముల దాకా వెళ్ళడం జరుగుతుంది. కోర్టు దాకా వెళ్ళాలి. గొడవలు పెరిగితే ఏమవుతుంది? కాబట్టి జాగ్రత్త పడితే ముందుగా బాగానే ఉంటుంది. దానికి తగిన రెమెడీ చేసుకుంటే అవి కూడా పోతాయి. ప్రతి 100,000,000 దరిద్రాలకు 1,000,000,000 ఉపాయాలు ఉంటాయి. కాబట్టి దాని యొక్క ఏదైనా మన చేతిలోనే ఉంది, మన నాలుగుతోనే ఉంది, మన నోటితోటే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇక పోతే ఈ యొక్క కన్యరాశిలో ఉన్న విద్యార్థులకు మంచి శుభదాయకమైన ర్యాంకులు తెచ్చుకుంటారు, మంచి ఫలితాలు పొందుతారు, ఉన్నతమైన స్థానాలు చేరుకుంటారు. అనుకున్న దాన్ని అనుకున్న సమయంలో చేయగలుగుతారు. అనుకున్న సమయంలో చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహం పెరిగి వెంటనే చేద్దామనే ఆదుర్ద పెరుగుతుంది. ఆ ఆదుర్ద వల్ల ఎప్పుడో చేయాలనుకున్న పని వెంటనే చేస్తారు. అయితే ఆలోచనాపరమైన స్థితిగతులు కూడా వస్తాయి. అంటే మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎలాగా ర్యాంక్కి మనం కనీసం లేదంటే
ఫిఫ్త్ 50 ర్యాంక్ తెచ్చుకోవాలి, 60 ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి విధంగానే కన్యరాశి వారికి ఉంది, యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, విదేశ గమనాలకి వెళ్ళాలనుకున్న వారు ఆలోచించదగ్గవలసిన విషయం ఏంది? ఇక్కడ కొద్దిగా ఆలోచించదగ్గమైన విషయం ఏంది? ఎందువల్ల ఆలోచించదగ్గమైన విషయం ఏంది అంటే, కన్యరాశి మీద రాహు దృష్టి లేదు, గురు దృష్టి లేదు, యోగదాయకమైన గ్రహ దృష్టి లేదు, శని దృష్టి ఒకటే ఉంది. కాబట్టి ప్రయత్నం చెయ్యండి, పోయేదేముంది, ప్రయత్నం చేయండి, జరగచ్చేమో. ఆలోచన లేకుండా అలాగుంటుంది. విదేశ గమనానికి వెళ్ళాలని ప్రయత్నం చెయ్యండి, కొంచెం కష్టమైనా ఏమో ఫలించవచ్చు. దానికి తగ్గ రెమెడీస్ కూడా కన్యరాశి వారు చేసేదానికి యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. ఆ రెమెడీల వల్ల జరుగుతాయి. ఇక ఆరోగ్య విషయాన్ని తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో తీసుకుంటే చిన్నా చితకగా వచ్చే అనారోగ్య పరిస్థితులే కానీ, అపరిమితమైనటువంటి రోగాలు రావడం కానీ, లేకపోతే ఇంకొక ఆపరేషన్స్ చేయాలా అనే భావోద్వేగం కలిగినటువంటి పరిస్థితులు కానీ కలగవు. ఆరోగ్యం బాగుంది అన్నారు కదా గురువుగారు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు, ఏం తిన్నా పర్వాలేదు, తప్పది. మీ జాతి ఉండాలి. మనం చెప్పిన మాటను విని ఎదరికెళ్ళిపోకూడదు. ఆ రకమైన నిర్ణయాలు సానుకూలంగా తీసుకుని ఎదరికి వెళితే ఈ రాశి వారికి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారు. ఇక వ్యాపార రంగంలోని, వ్యవహార రంగంలోని, ఉద్యోగ రంగంలో ఉన్నవారు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? వ్యాపారాలు బాగానే ఉన్నాయి, వ్యవహార విధానం చాలా బాగుంది, ఉద్యోగ రంగంలో ఉన్నవారు బాగుంది, ముఖ్యంగా పోలీసు రంగం వారికి చాలా 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 బాగుంది. కన్యరాశిలో ఉన్న పోలీసు రంగం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసామాన్యమైన కీర్తి ప్రతిష్టలు, ప్రమోషన్స్, ఎక్కడెక్కడికో ఊహించిన విధంగా అన్ని మంచి జరిగే విధానాలు ఈ యొక్క కన్యరాశిలో ఉన్న పోలీసు రంగానికి ఉంది. సరేనండి, ఇంతవరకు బాగానే ఉంది, పోలీసులు మెచ్చుకున్నారు, మరి లాయర్ల విషయం ఏంటండి? కన్యరాశిలో ఉన్న లాయర్లకు కూడా వాక్కును పెంపొందించుకునే అవకాశం ఉంది. లాయర్ అంటే వాక్కు, వాదన చేయాలంటే అప్రమితంగా మాట్లాడాలి కదా, అది కూడా ఈ యొక్క లాయర్లకు యోగదాయకమైన స్థితిని పొందడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా చెప్పుకునే రాశులకి. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఏ దైవనామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? మిథున రాశి వారికి చెప్పినట్టుగానే కన్య రాశి వారికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించుకోవాలి. వెంకటేశ్వర స్వామి విధానంలోనే జపించాలి. ఎందుకయ్యా వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించాలి అంటే, శని దృష్టి కన్యరాశి మీద ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించినందువల్ల యోగదాయకమైన స్థితిని పొందుతారు. అంటే తులసిమాలలో వెంకటేశ్వర స్వామికి సమర్పణ చెయ్యండి. సాధ్యమైనంత వరకు మీకు ఉన్న ప్రసాదంలో చక్ర పొంగలని నివేదన చేయండి. శనివారం నాడు చక్ర పొంగలని ఇంట్లో చేయండి. మీకు తోచినంత, 1 కేజీయో 1/2 కేజీయో 1/2 కేజీ మీకు ఎంత చూస్తే అంత ఆ చక్ర పొంగల్ని గుడిలోకి వెళ్ళి నివేదన చేయమని చెప్పండి. కొంతమంది బంతులు మీరు వండినేమి పెట్టమండి అంటారు, అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. లేదా మీరే పెట్టండి అంటే ఆయన ఉండమంటే 100 ఏదో 1000 అవుతుంది అంటాడు. కాబట్టి మీరే ఇంటికాడ మడి కట్టుకుని శుభ్రంగా చక్కెర పొంగల్ని ఇవ్వండి. అందులో కిస్మిస్లు, ద్రాక్ష పళ్ళు, జీడిపప్పులు అన్నీ వేసి, పచ్చకర్పూరాలు వేసి చక్కగా చేసి ఒక చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్పులు పెట్టుకెళ్ళి ఈ యొక్క వండిన తర్వాత మీ ఇంటిలోనే దేవుడికి పూజ చేసుకుని నివేదన చేసి, ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి గుడిలోనే వెంకటేశ్వర స్వామికి తులసిమాలతోటి, తులసి ఆకులతోటి అష్టోత్తర పూజ చేపించి ఉదయకాలాన్ని అక్కడ ఉన్న భక్తులకి ఈ యొక్క ప్రసాదాన్ని నివేదన చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్పులు ఉంటే ఆ కప్పుతో తీసి ఇవ్వండి. ఇలాగ పంచిపెట్టండి. ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు చేయండి. ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళే పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్యమైన స్థితిగతుల్లో యోగదాయకంగా ఉంటారు. ఉన్న ఏది చెయ్యాలనుకున్నా అనుకూలవంతమైన పరిస్థితి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా ఈ యొక్క వారంలో, మాసంలో ఎన్ని వారాలు, ఎన్ని రోజులు కాదు, మీకు తోచిన విధంగా ఉన్న వారాల్లో మీకు అనుకూలవంతమైన పరిస్థితులు ఉంటే మీ మిత్రులకు కానీ, మీ సహోద్యోగులకు కానీ, మీ యొక్క
బంధువులకు కానీ ఎవరికైనా సరే ఆహార విషయం వచ్చే సమయంలో అంటే భోజన కాలంలో శుభ్రంగా మీ పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టండి. అన్నదానం చెయ్యాలి. అన్నదానం చేయాలంటే 100 మంది పెట్టాలంటే వేరే విధంగా అవుతుంది. అక్కర్లేదు, మీకు తోచిన బంధువులు ఎవరో ఉంటారు, లేదా మిత్రుడు ఉంటాడు, మిత్రుడు భోజనం చేసేవరా చేయలేదు అన్నాడు, భోజనం చేద్దాం అని మీ క్యారేజ్ తెచ్చుకున్నారా, కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళండి, ఎత్తర తినండి. లేదు హోటల్కి వెళ్తారా, హోటల్కి వెళ్ళండి, శుభ్రం భోజనం పెట్టమనండి, డబ్బులు మీరు కట్టండి, అన్నదానం అయిపోతుంది. అలాగా ఈ రకంగా అన్నదానం సాధ్యమైనంత మటుకి, అనుకూలత కలిగినంత మటుకి నెల రోజుల్లోనే ఎంత ఉంటే శ్రావణ మాసంలో అన్నదానం చేస్తే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీమాతకి ఎంతో ప్రీతికరమైన సంతృప్తి చెందుతారు. కాబట్టి ఆ రకమైన రెమెడీని పాటించండి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.